నమస్కారం ఎన్టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం యూసఫ్గూడ పోలీస్ లైన్స్ ఫస్ట్ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇక్కడ ఎన్టీవీ స్వతంత్ర దినోత్సవ వేడుకలని జరపబోతోంది. ఇక్కడ ఎన్టీవీ టీంతో పాటు మరొక వెరీ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆయనే నేషనల్ స్టార్ నాని. రియల్ హీరోస్తో మన నేషనల్ స్టార్ నాని ఎటువంటి కబుర్లు చెప్పబోతున్నారు, స్వతంత్ర దినోత్సవం గురించి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు చూద్దాం. కాసేపట్లో మీ అందరి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడుకుందాం సరదాగా, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత. ఓకే, డన్. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 78th స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన నేషనల్ స్టార్ నాని గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో మీరు అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారా చాలా విషయాలు అడగడానికి? నాని గారు, ఇది యూసఫ్గూడ పోలీస్ లైన్ ఫస్ట్ బెటాలియన్లో మనం ఉన్నాం. సో ఇక్కడ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మీరేమైనా ఫస్ట్ నాని గారిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ది గ్రేట్ ఫిల్మ్ స్టార్ నాని గారు to our battalion, first battalion యూసఫ్గూడ. నాని గారు ఇవాళ ఇక్కడ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడలో ఉంటున్న సందర్భంలో జనరల్గా పోలీస్లో ఉన్న టెన్స్ అండ్ వర్క్ ప్రెజర్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పటిదాకా ఉన్న ప్రెజర్స్ కానీ రాబోయే ప్రెజర్స్ కానీ అన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయి మొత్తంగా రిలాక్స్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాని గారు. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది చూడటానికి ఇక్కడి నుంచి దూరం నుంచి చూడటానికి ఒక స్కూల్ అసెంబ్లీలా ఉంది, కానీ బేసిక్గా మీ అందరి చేతుల్లోనే మా ఫ్యూచర్ అంతా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటి ఒక స్పెషల్ డే, ఒక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఆబ్వియస్లీ మీకు చాలా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ఫినిష్ అవుతుంది, మీదంతా రిగరస్గా ఉంటుంది ట్రైనింగ్ అని ఇప్పుడే చెప్పారు సార్ మురళీకృష్ణ గారు. అండ్ ఐ ఫీల్ మీకు అప్పుడప్పుడు సాటర్డే ఫిల్మ్స్ ప్లే చేస్తారంట కదా ఇక్కడ.
సో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయబోయే మీ అందరికీ కనీసం సాటర్డే రోజైనా ఏదైతే ఏ ఇండస్ట్రీ రిలీఫ్ ఇస్తుందో ఆ ఇండస్ట్రీలో ఒక భాగమైనందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మీ అందరికీ పేరు పేరున విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ నానిగారు. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు క్లాస్ మాస్లో చాలా సినిమాలు చేశారు, వై ఇప్పటి వరకు ఒక పోలీస్ క్యారెక్టర్ చేయలేదు? దట్టు మీ సినిమా వస్తుంది, అందులో విలన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తారు? ఇప్పటి వరకు స్క్రిప్ట్లో విన్నారా, లేకపోతే మీ వరకు వచ్చాయా? మీరు ఎందుకు డిలే చేశారు? ఓకే, ఈ రోజు దాకా నేను ఇంకా చెప్పలేదు, బయటికి అనౌన్స్ చేయలేదు. బట్ ఈరోజు ఇక్కడ ఉండి ఇంతకంటే బెటర్ సందర్భం ఉండదేమో. ఈ నెల ఆగస్ట్ 29వ తారీఖున సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతుంది. నాది కరెక్ట్గా అది రిలీజ్ అయిన 4వ రోజు 5వ రోజు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాను. దాని అనౌన్స్మెంట్ తాలూకు డీటెయిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. బట్ మేము ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందులో నేను పోలీసు వాడిని. ఓకే, చూసారా, మంచి సందర్భం దొరకాలి ఏదైనా అనౌన్స్ చేయడానికి. అంటే ఇంతకంటే కరెక్ట్ స్టేజ్ ఉండదేమో. యాక్చువల్లీ అంటే ఆ సినిమా అనౌన్స్మెంట్కి వేరే వేరే ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకంటే పర్ఫెక్ట్ స్టేజ్ ఉండదేమో అని చెప్పేశాను. అందుకే పోలీసుల మధ్యలో ఉండి మొట్టమొదటిసారిగా పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పినటువంటి నాని గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో మీ ముందుకు వచ్చారు. సో ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా? యా, యూ. రెగ్యులర్గా మమ్మల్ని టీవీలో యాంకర్లు అడిగే క్వశ్చన్లు అడగకూడదు, ఓకేనా? మీరు చాలా కొత్తగా ఫ్రెండ్స్తో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో అలాంటి క్వశ్చన్లు అడగాలి. ఓకే. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్, యాక్చువల్లీ భీమిలీ కబడ్డీ జట్టు నుంచి మేము నీకు ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సార్ రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. భీమిలీ నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా. ఎస్ సార్. కానీ అది వచ్చి ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. సార్ మళ్ళీ జాతర రాలేదు, ఆ అమ్మాయిని మీరు కలగలేదు, అది బాధ ఉంది. ఎప్పుడు జాతర వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వస్తే ఆయన వెళ్ళి కలుద్దామనా? ఎందుకంటే ఆ సినిమా ఎండ్లో నేను ఐఎమ్ డన్ కాబట్టి నేను మళ్ళీ తిరిగి జాతరకు వచ్చే ఛాన్స్ లేదు. సో మీరు ట్రై చేసుకోవచ్చు డెఫినెట్గా, ట్రైనింగ్ అయిపో. కానీ ఇప్పుడు వదలరు మిమ్మల్ని బయటికి, ట్రైనింగ్ అయిన తర్వాత. సార్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒకవేళ స్వతంత్రానికి సంబంధించింది ఒక సినిమా తీస్తే అందులో మీరు ఏ క్యారెక్టర్ వేయాలనుకున్నారు, ఎందుకు వేస్తే? ఒకవేళ స్వాతంత్రానికి సంబంధించిన, సార్ డెఫినెట్గా ఒక స్వాతంత్రానికి సంబంధించిన సినిమా కనుక ఏమైనా ఉంటే అది ఎవరైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ అయితే బాగుంటుంది. అలాంటిది ఏదైనా అలాంటి ఒక మంచి రోల్ కనుక మంచి రైటింగ్తో నా దగ్గరికి వస్తే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ సార్. రామకృష్ణ గారు చెప్పండి. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాస్ట్యూమ్ సార్. పోలీస్ కాస్ట్యూమ్ లా ఉంది మీ షర్ట్, మీ బ్లేజర్. అవునా? ఎస్ సార్. ఇది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే అండి, ప్లాన్ చేసింది కాదు. సార్ ఐ థింక్ ఇక్కడికి ఇదే కాస్ట్యూమ్తో నేను బయట ఎక్కడైనా తిరిగితే కాపులాగా కనపడను. ఐ థింక్ ఈ క్యాంపస్ పవర్ అనుకుంటుంది, ఇక్కడ తెలియకుండా కొంచెం కాకి కలర్ కనపడగానే కాప్స్ అనుకుంటాం. సార్ మై క్వశ్చన్ ఇస్ దట్, నాకు నచ్చిన మూవీ అంటే జెర్సీ మూవీ సార్. థ్యాంక్ యూ. ఈ జెర్సీ మూవీ స్టేటస్ని నాకు తెలిసి చాలామంది పెట్టుకుంటారు సార్. మేము ఎప్పుడైతే సక్సెస్ అయిపోయామో ఆ ట్రైన్ సీన్ మేము అందరం పెట్టేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. బట్ ఆ మూవీకి మీకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అండ్ బై ద వే ఆ మూవీ తర్వాత నేను మళ్ళీ మీకు ఎటువంటి ఆ డికేడ్లో మీకు మళ్ళీ అంత పెద్ద హిట్ రాదనుకున్నాను సార్, అదే బెస్ట్ మూవీ అనుకున్నాను. బట్ వెంటనే శ్యామ్ సింగ్ రావ్ వచ్చింది సార్. సో ఈ 2 మూవీస్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెర్సీ గురించి చెప్పిన మాటలకి. అండ్ జెర్సీ విల్ ఆల్వేస్ బీ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. డెఫినెట్గా మీరు అన్నట్టు రాదనుకున్న ప్రతిసారి దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని మించిన ఒక సినిమాని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బట్ నా గేర్లు షిఫ్ట్ అయిన సినిమా అంటే నేను నా వర్క్ స్టైల్ని లేదంటే నేను ఎంచుకునే స్క్రిప్ట్స్ని ఎంత మారిన సినిమా జెర్సీ డెఫినెట్గా. అండ్ జెర్సీ లాంటి సినిమాలు యాక్టర్స్కి ఎప్పుడో మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలాంటి స్క్రిప్ట్స్ వస్తాయి. అండ్ అలాంటి స్క్రిప్ట్ అంత అందంగా అంత గొప్ప మ్యూజిక్తో అంత మంచి టేకింగ్తో అంత పర్ఫెక్ట్గా అన్నీ కుదరటం అన్నది చాలా రేర్గా జరిగే ఒకటి. కానీ మీ అందరూ అంటే ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి, అది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ జాబ్లో అయినా సరే, ఏ పని చేసినా సరే, ప్రతి స్ట్రగ్లింగ్ వ్యక్తి వెయిట్ చేసి చివరికి గెలిచిన రోజు ఆ జెర్సీ సినిమా ఆ షార్ట్ని పోస్ట్ చేయడం కానీ, దాన్ని రిలేటెడ్గా దానికి కనెక్ట్ అయ్యి దాని గురించి మాట్లాడటం కానీ, ఐ థింక్ ఆ జెర్సీ సంపాదించుకున్న గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్. నాకు తెలిసి చాలామంది జెర్సీ విషయం మాట్లాడుతూ
నాకు ఇది ఒక థెరపీ లాగా పనిచేస్తుంది, నేను ప్రతిసారి కొంచెం డౌన్లో ఉంటే జెర్సీ సినిమా చూస్తానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటివి విన్నప్పుడు యాక్టర్గా మనం దీనికోసమే కదా యాక్టర్ అయింది. అంటే సక్సెస్లు సూపర్ హిట్లు ఇవన్నీ వస్తాయి పోతాయి ఇవన్నీ అదంతా ఓకే, కానీ ఇది ఎప్పటికీ తరగని ఒక ఆస్తి ఇది. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా ఒక రకంగా ఈజ్ అ వెరీ వెరీ పోయిటిక్లీ డన్. అండ్ ఆల్సో దాంట్లో కూడా ఒక రెవల్యూషన్ అన్న ఎలిమెంట్ ఉంది శ్యామ్ సింగ్ రాయ్ పాత్ర. అండ్ ఆ పాత్రను అంతగా ఆదరించారు ప్రేక్షకులు కూడా. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే అండి, కొన్ని సినిమాలు ఉంటాయి, అవి ఆ సంవత్సరం ఒక సూపర్ హిట్ కొట్టామా లేదా అన్న అకౌంట్లో కోసం చేస్తాం. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు అనమాట, మన ఫ్యూచర్ కోసం. అంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా పెద్ద అయిన తర్వాత అప్పట్లో ఈ సినిమా తీశారు అని దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో ఆ కోకే జెర్సీ ఇంకా శ్యామ్ సింగ్ రాయ్ చెందుతాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ వెర్షన్ చెప్పారు నాని గారు, జెర్సీ అంటే వాళ్ళకి ఇష్టం అని. సో మీ కెరియర్లో మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా? నేను ఎప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ అడిగితే నేను రిలీజ్ అవ్వబోయే సినిమా చెప్తానండి. నాకు ఇప్పుడు నా ఫేవరెట్ ఫిలిం సరిపోదా శనివారం, ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుతుంది. మీరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ సాటర్డే ప్లే చేసేదాకా వెయిట్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ కూడా శనివారం రోజే ప్లే చేస్తారు కదా, సరిపోదా శనివారం, అదే టైటిల్ కూడా. సరిపోదా కాదు సార్, ఎప్పుడు వస్తుందా శనివారం అనాలి వాళ్ళు. చూసేసిన తర్వాత అడుగుతాను. సార్ ఒక సాంగ్ పాడాను. సో మీ సినిమాలో ఒక సాంగ్ పాడతారు. పాడండి. ఎటో వెళ్ళిపోయింది మనసు మూవించు సార్. ఐ వాంట్ రీక్రియేట్ రెట్రో అనమాట మీకు. వావ్, థ్యాంక్ యూ. రెడీ. కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, నీతి మీద కైలాసం చేరకుండా ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే. థ్యాంక్ యూ సార్. సార్ వన్ లాస్ట్ థింగ్ సార్, వన్ లాస్ట్ వర్డ్. అంటే సుందరానికి తర్వాత వెంటనే ఇమ్మీడియట్లీ మళ్ళీ వివేక్ ఆత్రేయ గారు మీ దగ్గరకు వచ్చి ఈ సరిపోదా శనివారం తీసుకున్నారు సార్. అతని స్క్రీన్ ప్లే చాలా పోయిటిక్గా ఉంటుంది సార్. సో వాట్ ఈస్ ద రీజన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే పోలీసు వాళ్ళు మాత్రమే కాదు, చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారని. వి సీ అ సింగర్ కాప్ హియర్. మీరు పెద్ద కాప్ అయిపోయి మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు పాటలు పాడతారా, ఏం చేస్తారో చూడాలని ఉంది. బట్ అండ్ వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే, వివేక్ ఆత్రేయ మీరు అన్నట్టు టెరిఫిక్ స్క్రీన్ ప్లే రైటర్. అండ్ అంటే సుందరానికి అనేది ఒక 2 ఫ్యామిలీస్ మధ్య ఒక రిలీజియన్ బేస్ మీద జరిగిన ఒక డ్రామా అది. అండ్ ఈసారి చేస్తే ఒక ప్రాపర్ థియేట్రికల్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నాం. అలాగే ఈ సరిపోదా శనివారం ఐడియా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా రెడీ, మేము లాస్ట్ లెగ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం. ఒక థియేటర్స్లో చూసి బాగా ప్యాక్డ్ థియేటర్లో చూసి విజిల్స్ వేస్తూ చూసే ఒక సినిమా, అలాంటి ఒక జానర్ని క్రాక్ చేసాం. మరి మీ సాటర్డే షోస్లో విజిల్స్ వేయటం అలౌడో కాదో నాకు తెలీదు, బట్ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నాకు తెలిసి మీరు మాత్రం ఆగరు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్, మీ పేరు? చంద్రప్రకాష్ సార్. ప్రకాష్ సార్, గారు, మీరు నెక్స్ట్ మూవీ పోలీసు అన్నారు కదా, దానికంటే ముందు కాకి యూనిఫామ్ వేసుకుని ఒక మీరు సినిమా చేశారు, అది పీజే. అందులో ఎన్సీసీ క్యాంప్ చేశారు కదా సార్, ఆ క్యాంప్లో మీ ఫీలింగ్ సార్? ఎన్సీసీ క్యాంప్లో నా ఫీలింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జబ్బులు డబ్బులు పోయినాయి. నాకు ఫస్ట్ మీరు ఎన్సీసీ క్యాంప్ అనగానే గుర్తొచ్చే పాట అదే, పిల్ల జమీందార్లో. అవును సార్. వాడు చాలా కష్టాలు పడ్డాడు ఎన్సీసీ క్యాంప్లో. మీరు పీజే ఫీలింగ్ అడుగుతున్నారా, నా ఫీలింగ్ అడుగుతున్నారా? పీజేలో మీరు ఆ మూమెంట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ సార్? నేను అదే, నాకు కష్టమే కదండి ఆటోమేటిక్గా, ఎందుకంటే కానీ చాలా సరదాగా చాలా ఫన్నీగా షూట్ చేసాం కాబట్టి ఎపిసోడ్ అందరూ ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పటికీ కూడా పిల్ల జమీందార్లో అది వన్ ఆఫ్ ద హైలైట్ ఎపిసోడ్స్. అదే సార్, ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా అని చెప్పి. అవును, నాకు వచ్చింది లక్కీ బాయ్. యా, సో దట్స్ అ వెరీ వెరీ స్పెషల్ మెమరీ. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందార్ లాంటి సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటారు. మీరు మళ్ళీ గుర్తు చేసిన వెంటనే మొత్తం ఆ మెమరీస్లోకి వెళ్ళిపోయాను. సార్, మేము స్టార్టింగ్లో వచ్చిన 1 monthలో స్టార్టింగ్ స్టేటస్ అదే సార్ మాది. మీరు కూడా అంతేనా? అంటే మీకు ఇక్కడ ఉప్మాలో జీడిపప్పు వస్తుందా? వస్తుంది సార్. అసలు ఉప్మా ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. అందరు నవ్వుతున్నారంటే పెద్ద జీడిపప్పులు రావేమో అన్న డౌట్. ఓకే, వస్తాయంటారా? ఓకే. హాయ్ సార్,
హాయ్ హాయ్ నా పేరు శ్రీనివాస్. Hi, యాక్చువల్లీ శ్రీనివాస్. మీ బిగ్ ఫ్యాన్. నేను ఇంతకుముందుకు మీకు కరీంనగర్లో కలుసుకున్నాం మనము. ఈగ సినిమాకి మీరు సాయి కృష్ణ థియేటర్కి వచ్చారు. అవును. అప్పుడు మీకు కలిసాను సార్. అప్పుడు కలిసారా? మీ Okay. ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఇష్టమైన సినిమా అంటే జెర్సీ సినిమానే. ఎందుకంటే మేము స్ట్రగ్లింగ్ అయిపోయి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే ముందు మామూలుగా మాకు ఎగ్జామ్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటాయి కదా సార్. ఆ ఫీలింగ్ వచ్చుకొని చాలాసార్లు ఫెయిల్ అయ్యి కూడా మేము తుటిలో తప్పిపోయి మళ్ళీ చదువుకొని మళ్ళీ పాస్ అవుతాం కాబట్టి ఆ సంబంధించిన కంటెంట్ ఉంది కాబట్టి మాకు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది సార్ దానికోసం. వెరీ హ్యాపీ అండి. మీరు Actually కనెక్ట్ అయితే మాకు అదే కావాలి. సార్ ఆ ట్రైన్ సీన్ అయితే ముఖ్యంగా దానికి మొత్తం ఎక్కువ మా వాళ్ళందరూ కూడా స్టేటస్ కూడా పెట్టుకుంటారు. వాట్సాప్ కానీ మామూలుగా సోషల్ మీడియా కానీ సార్ పెట్టుకుంటారు. దాంతో ఈ మీ 9 month ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అందరి స్టేటస్లో అదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఖచ్చితంగా సార్. సార్ యాక్చువల్లీ మీకు నా సోషల్ మీడియా కూడా మీ ఫోటోనే పెట్టుకున్నాను. నేను మీకు ఫ్యాన్, చాలా ఫ్యాను. నా ఫోటో పెట్టుకున్నారా? మీ ఫోటోనే. బైక్ కూడా మీ పెన్. నా ఫోటో పెట్టుకొని మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు? ఎవరితో లేదు సార్, మామూలుగా ఇష్టంతోనే అయితే. ఓకే, నో ప్రాబ్లం. బైక్ పైన కూడా నాని అనే పేరే ఉంటుంది. అవునా? అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్యాన్ సార్. ఫ్యాన్గా చూసి మీకు మామూలుగా థియేటర్లో ఫ్లెక్స్లు కట్టిన మూమెంట్ నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఇంకెక్కువ సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం. థ్యాంక్ యూ. మధ్యలో మీకు ఫ్యాన్స్ మీట్లో మాత్రమే కలుస్తాం మీ ఫ్యాన్స్ అంటే సార్. ఇప్పుడు డైరెక్ట్గా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా దగ్గర అయితే ఇంకా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాను సార్. నాకు కూడా. అండ్ మిమ్మల్ని ఫుల్ ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఆ ట్రైనింగ్ యూనిఫామ్లో చూస్తున్నాను. మిమ్మల్ని పోలీస్ యూనిఫామ్లో చూసినప్పుడు ఇంకెక్కువ సంతోషంగా ఉంటుంది నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాని గారు, మీకు రియల్ లైఫ్లో పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఓ, ఎంతమంది మీరంతా కలిసి? 600 మందా? నానిగారు ఒక వాళ్ళందరూ అన్నారు, ఇక్కడ మేమందరం కనబట్టలేదు. మేము కూడా సార్ మరి ఏంటి ఏజ్ గ్యాప్ వస్తుందేమో అని అలా అన్నాను. మీరు అలా ఫీల్ అయితే నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ ఇక్కడ యా మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ హాయ్. వెంకటేష్ సార్. వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు, చెప్పండి. సార్ మీ ఈగ సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్స్ అండి. నాకు చాలా బాగా ఇష్టం. ఎంటర్టైన్మెంట్గా అనిపించింది సార్ సినిమా నాకు. అది థ్యాంక్ యూ. ఆ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సౌండ్ ఉంటుంది కదా సార్, గీ 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 అనుకుంటా ఈగ సౌండ్ సార్. ఆ రోజు చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన ఒక థియేటర్లో చూసినప్పుడు ఒక నార్మల్ ఒక్క ఈగ ఉంటేనే మనకు చిరాకు అనిపిస్తుంది. అలాంటిది ఒక 1000 ఈగలు మీద పడ్డట్టు అనిపించింది సార్ థియేటర్లో నాకు. ఏ థియేటర్ అది? సార్ వెంకటేశ్వర అనుకుంటా సార్. సినిమాలో ఈగ గురించి మాట్లాడుతున్నారు, నిజంగానే థియేటర్లో ఈగలు ఉన్నాయి బాగా ఉన్నాయేమో. అది కూడా మీరు సినిమాలోనే ఉందనుకుని ఎఫెక్ట్ అనుకుని ఉంటారు. అది నిజం ఈగలే ఉంటాయి. డబుల్ ఎఫెక్ట్ సార్. రోజు ఈగని 4Dలో చూసింది ఆయన ఒకడే, మిగతా అందరు 2Dలో చూశారు సార్. మూవీలో అంటే వీళ్ళను ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతారు ఒక ఈగ వల్ల. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు నైట్ అంతా ఈగ గీ గీ అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎప్పుడు లైఫ్లో ఈగని చంపే ధైర్యం చేసి ఉండరు. మళ్ళీ అది ఎక్కడ వస్తుందో వెనక్కి పగబడుతుందేమో అని భయపడి ఉంటారు సార్. అప్పటి నుంచి ఏ ఈగ చూసినా కానీ ఈగ మూవీలో మేము గుర్తుకొస్తుంది సార్ నాకు. ఇక్కడ ఎలా ఉంది మరి ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ మీ రూమ్స్లో ఈగలు ఉంటాయా? లేదు సార్, ఇప్పుడు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది సార్. అంటే ఇప్పుడు డ్రోన్ కెమెరా పోతుంది కదా సార్, గీ అనుకుంటా. అవును, నాకు కూడా అదే అనిపించింది యాక్చువల్లీ. ఇప్పుడే మా మధ్య నుంచి కూడా వెళ్ళింది సార్, అందుకే ఇప్పుడే గుర్తుకొచ్చింది సార్ మూవీ అది. ఓకే, థ్యాంక్ యూ. సో డ్రోన్ ని చూసి ఈగ ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది, లేచి మాట్లాడారు అంతేనా? అవును మేడం, అవును మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ వెంకటేష్. ఓ, ఇంకొక వెంకటేష్. ఓకే సార్, మేము వచ్చినప్పుడు యాక్చువల్ క్వశ్చన్ అడుగుదాం, మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్. మనం పోలీస్ క్యారెక్టర్ ఎన్నో సినిమా చూసినా ఏదో ఒక లోతు ఉంటుంది. ఐ మీన్ మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నటించడం వేరు, జీవించడం వేరు. మీరు జీవించినట్టు, అందుకే టైటిల్ కూడా న్యాచురల్ స్టార్ అని ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ సార్. సార్, పోలీస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో మీ ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే బార్డర్లో ఒక మంచి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లాగా, దట్టు పీస్ క్రియేటర్ లాగా చూడాలనుకుంటున్నాం సార్. గ్యారంటీ. అండ్ ఫ్యూచర్లో కనుక నన్ను ఎప్పుడైనా మీరు ఆర్మీ రోల్లో కనుక ఏదైనా ఒక సినిమాలో చూస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రోల్ నేను చేసింది వెంకటేష్ గారు చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. చాలు వెంకటేష్ లైఫ్కి ఇది ఇంకా చాలు, అంత పెద్ద మాట చెప్పేశారు. హ్యాపీయా వెంకటేష్? హ్యాపీ మేడం. ఓకే. హాయ్ సార్. హాయ్ హాయ్. చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను మీకు. థ్యాంక్ యూ. మీ పేరు? సార్ షేక్ బాబర్. షేక్ బాబర్. ఎస్ సార్. మీరు చాలా ఏదో పవర్ఫుల్ కాప్ పేర్లో ఉంది. ఓకే సార్, చెప్పండి సార్. నెక్స్ట్ మూవీ పోలీస్ అన్నారు, పోలీస్ రోల్.
సో హెచ్ఐటి కూడా ఉంది మీకు ఇంకోటి హిట్ 3. అవును అవును. సో దానికోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు? పోలీస్ రోల్ ఏమన్నా? మీ అంత హార్డ్ కోర్కి అయితే నేను ప్రిపేర్ అవ్వలేను, బట్ మాదంతా స్క్రీన్ మీద కనపడేంత వరకు పర్ఫెక్ట్గా ఉంటామే కాబట్టి మా చిన్న మా స్టంట్ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అన్ని ఫిల్మ్స్కి చేసేది అది. సో బట్ కాప్ అన్నది ఒక మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫిల్మ్స్లో కూడా ఒక కాప్ రోల్స్ అన్నీ మన ఫేవరెట్ హీరోలు అందరూ కూడా ఎప్పుడొకప్పుడు కాప్ రోల్ చేస్తుంటారు. అది ఒక స్పెషాలిటీ ఉంటుంది మనకి. సో మనం చూసిన దాని నుంచి, మనం వినదాని నుంచి, లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకుంటాం. దానిలోంచి ఏదైనా ఒక స్టైలిష్ ఎలిమెంట్ స్క్రీన్ కోసం కాబట్టి దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. రేపు నేను చేసిన తర్వాత మీరు చూసి చెప్పండి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, బాగా చేశానా బాగా చేయలేదన్నది మీరు చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి సరిపోదా శనివారం, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సరిపోదా శనివారంలో విలన్ కాప్ యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు ప్లే చేశారు ఆ రోలు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ అ పవర్, రైట్? అది కమ్స్ గ్రేట్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఆ పవర్ని మిస్యూజ్ చేసే ఒక పోలీసు వాడికి ఎదురెళ్తున్నాను ఈ సినిమాలో. ఆ తర్వాత ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. అయితే ఈ సినిమా చివరిలో మీరు మాకు పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అని అంటున్నారా? అది అలా అనుకునే సినిమాకి వచ్చినా ఓకే, బట్ అది కాదు. దట్స్ నాట్ దిస్. ఓకే, ఇది కూడా ట్విస్ట్ రివీల్ చేయరు సినిమా రిలీజ్ అయ్యే వరకు. అర్థమైంది కదా మీకు? ఓకే, అలాంటిది ఏం చేస్తే అది డైరెక్ట్గా పోక్రీ అయిపోతుందండి. ఓ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు మీ నంబర్ బాగుంది మీ పేరు కంటే. థ్యాంక్ యూ సార్. 111. సార్ మూవీలో చూడడం కంటే మీరు రియల్గా చాలా స్టైలిష్గా ఉన్నారు సార్. థ్యాంక్స్ అండి. ఇది కాంప్లిమెంట్ అనే అనుకుంటున్నాను. లేదు సార్, మీరు వస్తుంటే నిజంగా అసలు మీరేనా వేరే అంటే ఎవరైనా బయట ఏం ట్రై చేయము. సినిమాల్లో అయితే మేకప్ అవి ఇవి ఫ్రేమింగ్ రకరకాలు ఉంటాయి. మీకు అక్కడ నచ్చలేదు ఇక్కడ నచ్చానంటే అక్కడ కూడా నచ్చనేమో. అక్కడ ఓకేనా సార్? చాలా ఇష్టం సార్ మీరు అక్కడ కూడా. అయితే ఓకే పర్లేదు సార్. మీరు ఏగా మూవీ తీసిరు కదా సార్, రాజమౌళి సార్తో ఇంకేదైనా మూవీ చేయాలనుకుంటున్నారా? మనం అనుకుంటే అవ్వదండి, అక్కడ రాజమౌళి గారు అనుకోవాలి. రాజమౌళి గారు మనం అనుకునే లెవెల్ దాటిస్తారు ఇప్పుడు సార్. అయితే ఆయన అనుకుంటే ఆటోమేటిక్గా అందరం రెడీగానే ఉంటాం. నేనే కాదు, నాకు తెలిసి ఇండియాలో ఏ యాక్టర్ అయినా రెడీగానే ఉంటాడు. ఓకే సార్. అయితే ఇంకో క్వశ్చన్ సార్. అన్ని మూవీల గురించి చెప్పారు కానీ దసరా మూవీ అది కూడా చాలా హిట్ సార్. మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ అందులో ఒక అవార్డు కూడా తీసుకున్నారు. అవును సార్. అది ఆ మూవీ కూడా చాలా ఇష్టం సార్ నాకు. ఆ మూవీ మీద అందులో ఫ్రెండ్షిప్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ ట్రైనింగ్లో కుదరదు కానీ ఏమన్నా ఇంతకుముందు చిన్న పవ్వ కొట్టేవారా? లేదు సార్, అందులో ఫ్రెండ్షిప్ రోల్ ధూమ్ధామ్ దోస్తాన్ బ్యాచా, చమ్కీల అంగీలేసి బ్యాచా మీరు? సార్ సార్ అందులో ఫ్రెండ్షిప్ రోల్ మీద మీ ఒపీనియన్ సార్? ఫ్రెండ్షిప్ మీద కానీ ఫ్రెండ్షిప్ ఈజ్ అ మెయిన్ కోర్ ఐడియా ఆఫ్ దసరా. కానీ అదొక రకమైన ఇంటెన్స్గా ఒకలాగా ట్రీట్ చేస్తాం. బట్ జనరల్గా ఫ్రెండ్షిప్ మీద నా ఒపీనియన్ అడిగితే మీరు మీలాగా కంప్లీట్గా ఎవరి కంపెనీలో అయితే ఉండగలరో దట్ ఈజ్ ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అంటే మీరు మారాల్సిన అవసరం లేని ఒకే ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీరు దసరా మూవీ గురించి మాట్లాడారు కాబట్టి సో దసరాకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. నాని గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సార్. నా పేరు శివ సార్. శివ ఎక్కడ? మీరు సైకిల్ చేయండి. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు సార్. అవునండి సార్. మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హీరోల్లో ఒకరు సార్. ఈ సక్సెస్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు కదా సార్. అవును. ఇప్పుడు మీరు యువతకు ఇచ్చే సందేశం ఏదైనా ఒక సందేశం ఇవ్వండి సార్. చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా సార్ మీరు. మీరు ఈ స్ట్రగుల్స్లో నేర్చుకున్నది కానీ? నేను నేర్చుకున్నది ఒకటి అండి, ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఎవరి అడ్వైస్ తీసుకోవద్దని అడ్వైస్ ఇస్తానండి. ఎందుకంటే మీ అందరి పరిస్థితులు వేరండి. నేను పెరిగిన పరిస్థితి వేరు, నేను ఎంచుకున్న ఇండస్ట్రీ వేరు, నా దారి వేరు, నాకు ఎదురైన మనుషులు వేరు, నా వ్యక్తులు వేరు, ఆ ఇన్స్టెన్సెస్ వేరు. సో నా అడ్వైస్ మీకు యాప్ట్ అవ్వకపోవచ్చు. మీరు వస్తున్న దారి వేరు, మీ పరిస్థితులు వేరు, మీరు పెరిగిన విధానం వేరు, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ వేరు, లేదంటే మీరు కలిసే మనుషులు వేరు, మీరు ఎంటర్ అయిన డైరెక్షన్ వేరు. సో మనం బేసిక్గా ఎప్పుడు మన ఏమంటారు దాన్ని అంటారు కదా, చెవు కనుక మన భూమికి ఉందనుకోండి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని. మీ మనసు మాట వినండి చాలు. ఎవరెవరో ఏయో చెప్తారు, నాలంటోళ్ళు కూడా ఏదైనా ఒక మంచి ఇంటర్వ్యూలో మంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీ మనసుకు తెలిసిపోద్ది మీకేది కరెక్ట్ అని. సో ఏదైనా సరే బ్లైండ్గా బిలీవ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి,
మీ మాట వినండి, అది మిమ్మల్ని కరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా డ్రైవ్ చేస్తుంది. మా అందరికంటే మీరు మిమ్మల్ని ఇంకా బాగా గైడ్ చేసుకోగలరు. సార్ మీరు ఇప్పుడు దసరా మూవీ గురించి చెప్పారు. దాంట్లో ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంటో అందులో ఒక మెయిన్ క్రిటికల్ రోల్ ఉంది సార్, వన్ సైడ్ లవర్. దాని గురించి చిన్న థాట్ సార్ ఫర్ ఆల్ వన్ సైడ్ లవర్స్. సజెషన్ ఏం లేదు, ఇందాకే చెప్పా కదా, మోస్ట్ పీస్ఫుల్ ఫెలోస్ ఇన్ ద వరల్డ్ ఆర్ వన్ సైడ్ లవర్స్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే కదా టెన్షన్లు అన్నీ స్టార్ట్ అయ్యేది, రెండు సైడ్ల నుంచి వస్తేనే ప్రాబ్లం అంతా. వన్ సైడ్ లవర్స్కి అసలు హ్యాపీ, నువ్వు ఇష్టపడకపో, నువ్వు ప్రేమించిపో, నేను ప్రేమిస్తున్నా అన్నారు కదా, దట్స్ పర్ఫెక్ట్, దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఓకే సో లక్కీ ఫెలోస్, ఆల్ వన్ సైడ్ లవర్స్. ఓకే నాని గారు, ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరేమైనా వాళ్ళని క్వశ్చన్లు అడుగుతారా? నేను యాక్చువల్లీ మురళీకృష్ణ గారిని అడుగుతాను ఫస్ట్. Okay. వి విల్ స్టార్ట్ విత్ ద బాస్. ఓకే. అండ్ నైస్ రియాక్షన్. వీళ్ళందరూ ఏంటి సార్ ఇలా అందరూ గుడ్ బాయ్స్ అయినా మీ ఒపీనియన్లో? ఆర్ ఈసారి మీరంటే మీరు ఇంతకుముందు కూడా చాలా ఇంకో గ్రూప్ని కూడా చూస్తుంటారు కదా డెఫినెట్గా, మీరు ఈ బెటాలియన్ మీద మీ ఒపీనియన్ అంటే మాకు వినాలని. Of course, all are very good boys. They are, but హ్యాపీ. ఈ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడ ట్రైనింగ్ సెంటర్లో దాదాపుగా 600 మంది పోలీస్ కానిస్టేబుల్స్గా శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ కానిస్టేబుల్ శిక్షణకు వచ్చే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ దేర్ మెరిట్ బిల్స్. ఏదైతే పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దే హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ దేర్ మెరిట్. సో ఇవాళ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడలో 600 మంది శిక్షణార్థులు ఈ రకంగా మెరిట్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ను నిరూపించుకుని ఇక్కడకు వచ్చినందుకు వాళ్ళందరికీ ఒక బెటాలియన్ కమాండెంట్గా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 9 నెలల పాటు ఇక్కడ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణలో భాగంగా వీళ్ళు దే హ్యావ్ బీన్ ట్రైన్డ్, దే హ్యావ్ బీన్ ఫిట్ టు యాక్ట్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కానిస్టేబుల్స్. వీళ్ళ యొక్క శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయి కానిస్టేబుల్స్గా వాళ్ళని డిజిగ్నేట్ చేస్తారు. ఈ విధంగా ఈ 9 నెలల శిక్షణ పూర్తి స్థాయిలో వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళని వేరే వేరే యూనిట్స్లో, డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ద స్టేట్ ఎక్కడైతే ఉందో ఆ యూనిట్స్లో కూడా వాళ్ళందరినీ కూడా నియమించడం జరుగుతుంది. సాధారణంగా పూర్తి స్థాయి కానిస్టేబుల్గా రూపాంతరం చెందిన తర్వాతనే వాళ్ళ యొక్క విధులు అనేటివి మొదలవుతాయి. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ బెటాలియన్ 3 నెలలు, దాదాపుగా 3.5 నెలల శిక్షణ వీళ్ళకి ముగిసింది. ఈ కొంత సమయంలోనే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీళ్ళు ఇప్పటికే వాళ్ళ పూర్తి స్థాయి పోలీస్ కానిస్టేబుల్స్ ఏ విధమైనటువంటి విధులు నిర్వర్తిస్తారో అలాంటి అనుభవాన్ని ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు నిరూపించుకున్నారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఈ విధంగా ఈ శిక్షణలో భాగంగా వీళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్, శారీరక సామర్థ్యం మీద, అలాగే మాబ్ కంట్రోలింగ్ మీద, ఫైర్ ఫైటింగ్ మీద, అలాగే లా మీద, వెపన్ హ్యాండ్లింగ్, జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ టెక్నిక్స్, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి 9 నెలల కాలంలో ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా బోధించి వాళ్ళని తర్ఫీదు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయి కానిస్టేబుల్స్గా వీళ్ళందరినీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇందుకోసం ఈ విధంగా వీళ్ళని తయారు చేయడం కోసం ఈ యొక్క బీటీసీ ఫస్ట్ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో మా రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, డెడికేటెడ్ స్టాఫ్, వాళ్ళు కూడా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం వాళ్ళు శిక్షణ తీసుకుంటారు. ట్రైనర్స్ ఫర్ ట్రైనింగ్, టీఓటీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే ఒక డెడికేటెడ్ స్పెషలైజ్డ్ గ్రూప్ ఆఫ్ స్టాఫ్, కానిస్టేబుల్ నుంచి దాంట్లో డిఎస్పీ ర్యాంక్ వరకు ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ వాళ్ళు పొంది వీళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఒక స్పెషలైజ్డ్ వింగ్, అంటే దీన్ని ఒక సాధారణంగా బయటికి కనబడుతున్నప్పుడు కూడా అంతర్లీనంగా ఇది ఒక పటిష్టవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి శిక్షణ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. కంప్లీట్ క్రాష్ కోర్స్ క్విక్గా. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ వీ హ్యావ్ గాట్ అ ఓవరాల్ క్లారిటీ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అండ్ అసలు ఈ ఏరియా కూడా బయట నుంచి ఉన్నదానికి లోపల ఉన్నదానికి సంబంధమే లేదు. ఐ కీప్ ట్రావెలింగ్. ఇక్కడ యూసఫ్ కూడా చాలాసార్లు వస్తాం, కానీ లోపల ఇంత పీస్ఫుల్గా, ఇంత సెరీన్గా
యూనో ఇంతమంది ట్రైన్ అవుతున్నారు, ఇంతమంది ఆఫీసర్స్ ట్రైన్ అవుతున్నారని తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇందాక ఎవరో చెప్తున్నారు all of their shoes are also Adidas shoes ani, so I think it's all quality mixed with a lot of hard work. Definitely, because ఎందుకంటే ప్రీవియస్లీ వేరియస్ ట్రైనింగ్స్ బిఫోర్ మేము చూస్తున్న క్రమంలో ఈ ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వీళ్ళు వారానికి కనీసం 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువగా మోర్ దెన్ 10 కిలోమీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ప్రధానంగా మనకి ఈ యొక్క షూస్లో అంటే నీస్ జాయింట్ పెయిన్స్ రావటం కానీ ఇలాంటివన్నీ కూడా గమనించి డీజీపీ గారు మాకు ప్రత్యేకంగా ఈసారి అవకాశం ఇచ్చి ది బెస్ట్ ఆఫ్ షూస్, రన్నింగ్ షూస్ ఏవైతే ఉన్నాయి వాటిని తీసుకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. సో ఎంటైర్ ది స్టేట్, నాట్ ఓన్లీ అట్ 1st బెటాలియన్ యూసుఫ్ కూడా, త్రూ అవుట్ స్టేట్ కానిస్టేబుల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాచ్లో 2024లో శిక్షణ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అడిడాస్ షూస్ని ఇవ్వటం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను ఐఎమ్ థ్యాంకింగ్ అవర్ డీజీపీ సార్ ఆన్ దిస్ అకేషన్. ఓకే నాని గారు, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ని చూస్తే ఎవరికైనా ఒక దేశభక్తి ఉప్పొంగుతుంది అండ్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. సో మీ చిన్నప్పుడు స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకునేవారు? సో దాని గురించి ఒకసారి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాలిడే, దాంతో స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు అంటే కదా. చిన్నప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? ఫస్ట్ థింగ్ ఇండిపెండెన్స్ డే, హాలిడే. ఎస్, అప్పటికి మనకి కంప్లీట్గా దాని వెయిట్ ఏంటి, దాని బరువు ఏంటి అన్నది మనకు తెలియదు కదా. అండ్ చిన్నప్పుడు బాగా గుర్తున్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ చిన్న పేపర్ ఫ్లాగ్స్ ఇచ్చేవాళ్ళు కదా, దానికి మన జోబుకి గుచ్చుకొని స్కూల్కి వెళ్ళడంలో అదొక కిక్ అనమాట. అండ్ ఆ రోజు మాత్రం హోంవర్క్లు, టీచర్లు తిట్టాలు, ఈ గొడవలన్నీ కూడా ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళి సరదాగా ఏదో స్వీట్లు ఏదో ఇచ్చేవారు, ఫ్లాగ్ హాస్టింగ్ జరిగేది, జనగణమన పాడేవాళ్ళం, వందే మాత్రం పాడేవాళ్ళం. సో అదొక తెలియని. అండ్ మా ఇల్లున్న ఏరియాలో కూడా దూరం నుంచి పైన పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి పాత సినిమాల్లో నుంచి ఈ ఏమంటారు ఈ దేశభక్తి సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తుండేవారు. సో ఆ రోజంతా ఏదో ఒక పండగ వాతావరణం. మనకి కంప్లీట్గా మన ఇండిపెండెన్స్ ఎలా గెలుచుకున్నాం దాని స్టోరీ అంతా తెలిసి ఉండకపోయినా చిన్నప్పుడు ఐ థింక్ పిల్లలు ఫీల్ అయ్యే ఒక దేశభక్తి ఉంటుంది ఆ రోజు క్రియేట్ చేసే వాతావరణం వల్ల. ఆ రోజు కాదు నాన్నగారు, ముందు నుంచి ఆ బడిని నీట్గా అలంకరించడం, ఫ్లాగ్స్ కట్టడం అదంతా. బట్ అందులో నేనేమంటున్నా అంటే పెద్దవాళ్ళు ఫీల్ అయ్యే దేశభక్తి ఒకటి, ఆ చిన్నపిల్లలు జస్ట్ మన చుట్టూ క్రియేట్ అయ్యే ఒక వాతావరణం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యే దేశభక్తి ఒకటి ఉంటుంది. అది చాలా అందమైంది అంటున్నాను. అది కూడా చాలా, ఆ ఇన్నోసెన్స్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐ ఫీల్. ఓకే, ఎవ్రీ కిడ్ కూడా August 15th ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు, అదొక పండగ కాబట్టి. ఓకే, ఇంకెవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఇక్కడ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు? సార్ సాయి కుమార్, ఆల్సో నోన్ యాజ్ సాయి నాని సార్. ఏంటి మొత్తం పేరు చెప్పారు ఇప్పుడు? సాయి కుమార్, ఆల్సో నోన్ యాజ్ సాయి నాని సార్. ఆల్సో నోన్ యాజ్ సాయి నాని. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. హ్యాపీ టు సీ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళ పేరు చివరన మీ పేరు యాడ్ చేసేసుకుంటారు, ఇంకా ఫ్యాన్ అన్నమాట. మనకి మామూలుగానే తెలుగు వాళ్ళల్లో ఐ థింక్ నానీలు చాలా కామన్ కదా. ఇందులో ఎవరెవరు నానీలు ఉన్నారు చేతులు ఎత్తండి. ఎవరో ఒకరు మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని నాని అని పిలిచినా మీరు చేయొచ్చు. ఓ చూడండి చాలా మంది ఉన్నారు బ్రహ్మాండంగా. సో ఏదో అడుగుతున్నారు మీరు ఏదో. సో మై క్వశ్చన్ ఇస్ సింపుల్ సార్. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్, వాట్ వుడ్ యు హావ్ బికమ్ సార్? వాట్ విల్ ఐ బికమ్? యా సార్. మేబీ ఏ కాప్. గ్రేట్ సార్. లేదండి, నేను ఇంత కష్టపడలేనేమో. బట్ ఐ విల్ సే ఇఫ్ నాట్ ఎ యాక్టర్ ఆర్ డైరెక్టర్, ఐ వుడ్ హ్యావ్ బీన్ అ ప్రొజెక్టర్ ఆపరేటర్ అండి ఇన్ థియేటర్. బికాజ్ ఐ థింక్ ఐ డూ సంథింగ్ రిలేటెడ్ విత్ సినిమా ఉంది. ఏదైనా సినిమా రిలేటెడ్గానే చేసి ఉండేవాడిని అనుకుంటున్నా. యా, థ్యాంక్ యూ. అంటే ఎప్పటి నుంచి సార్ మీకు యాక్టర్ అవ్వాలి అనే కసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అది సినిమా అంటే ఒక ఇష్టం స్టార్ట్ అయింది. అది ఒక రకమైన ఎస్కేప్ లాగా అనిపించింది. అంటే మనం రియల్ వరల్డ్ ఎక్కువ తెలిసే కొద్దీ ఆ సినిమా వరల్డ్ ఇంకెక్కువ అందంగా అనిపించింది. అంటే ఇప్పుడు సినిమాలో ఇప్పుడు మనం బయట ఏమనుకుంటామంటే ఇంత డ్రీమీగా ఉంటుంది. ఇప్పుడు అది ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేదంటే రియల్ లైఫ్లో మనం కలిసి మనం మంచి చెడు అవ్వచ్చు. ఇవన్నీ చాలా డ్రీమీగా ఊహించుకుంటాం చిన్నపిల్లలుగా. అండ్ కొంచెం మనం పెరిగే కొద్దీ మనం అనుకుంటున్న డ్రీమ్ వరల్డ్ రియల్ వరల్డ్ సేమ్ కాదని క్లారిటీ వస్తుంది.
సో ఆ డ్రీమ్ వరల్డ్ని సినిమాలో ఎత్తుక్కున్నాను నేను బేసిక్లీ. ఎక్కడో ఒక సినిమా తెలియన మనం లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి కదా, బయట లవ్ స్టోరీ మనకు కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. అదే సినిమాలో లవ్ స్టోరీ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక అందం ఉంటుంది. సో స్లోగా సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యాను. అండ్ ఎప్పుడైతే సినిమా అంటే ఒక ఇష్టం పెరిగిందో సినిమాలో ఏం చేయాలి అని ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఒక 4-5 years పనిచేశాను. ఆ తర్వాత యాక్టర్ని అయ్యాను. సో లక్కీగా యూనో ఇంత లవ్ అండ్ అఫెక్షన్ దక్కింది ప్రేక్షకుల నుంచి, ప్రజల నుంచి. అండ్ ఒకదాని తర్వాత ఒకదాని నాకే ఎప్పుడు ఈ లాస్ట్ 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఎలా గడిచిపోయినా నాకే తెలియలేదు. ఓకే, ఫస్ట్ సినిమా అందరికీ గుర్తుంది కదా, ఏంటది? అష్టాచెమ్మ. సో ఆ సినిమాలో అయితే ఫస్ట్ సినిమా యాక్టర్లా అయితే నాకు అనిపించలేదు, మీకు అనిపించిందా? అందులో కామెడీ టైమింగ్ కానీ, ఆ కంగారుగా ఉండే ఒక క్యారెక్టర్ కానీ, అలాగే ఒక సీరియస్గా అంటే లోపల ఒక ఉత్సాహాన్ని అణచివేసుకొని ఒక సీరియస్ క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది మీకు? అసలు ఏంటి జోష్ లేదు, నాని గారిని ఎదురుగా పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారా? వాళ్ళు అష్టాచెమ్మ గుర్తు చేసుకుంటున్నారు. అష్టాచెమ్మ వచ్చి చాలా ఏళ్ళు అయింది. అండ్ డెఫినెట్గా నాకు అనిపిస్తుంది, మీరు అడిగారు వాళ్ళని క్వశ్చన్, బట్ నాకు అష్టాచెమ్మ చూసినప్పుడల్లా ఫస్ట్ ఫిల్మ్లాగే అనిపిస్తుంది. అంటే ఇంకా ఏంటి ల్యాక్ చేసామన్నా అనిపిస్తుంది. బట్ సినిమాకి మనం నేర్చుకొని వి ఇంప్రూవ్ అలాట్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు క్వశ్చన్ అడగడానికి? హాయ్ సార్. హాయ్, నా పేరు భూమేష్ గారు. హాయ్ సార్. మీరు ఇప్పుడే ఫస్ట్ సినిమా అనేది టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్ని సినిమాలు చేసినారు కదా, మీకు అందులో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు సార్? యాక్ట్రెస్ మేడం కాకుండా, ఇంట్లో మేడం కాకుండా. ఇంట్లో మేడం యాక్ట్ చేయలేదు నాతో. ఫేవరెట్ యాక్ట్రెస్సా? జనరల్గా ఇలా ఇంటర్వ్యూస్కి వాటికి సినిమా ముందు రిలీజ్ ముందు వెళ్ళినప్పుడు మమ్మల్ని బుక్ చేయడానికి యాంకర్లు అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లు. మీరు మరి మీ ఎజెండా ఏంటో నాకు తెలీదు. ఫేవరెట్ యాక్ట్రెస్ బెస్ట్ సేఫెస్ట్ ఏంటో తెలుసా? మన ఏదైతే సినిమా రిలీజ్ అయిపోతుందో ఆ యాక్ట్రెస్ పేరు చెప్తే పీస్ఫుల్గా ఉండొచ్చు. రేపు ఎవరైనా ఎందుకు చెప్పావంటే అరే ఆ సినిమా రిలీజ్ అవుతుంది కదా అని చెప్పాను అని చెప్పి కవర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రస్తుతానికి నేను డెఫినెట్గా ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది సరిపోదా శనివారంలో, తనే నా ఫేవరెట్ యాక్ట్రెస్. ఓ ప్రియాంక వినాలి ఈ మాట. వినకూడదు, ఎందుకంటే నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కదా. సార్ వన్ మోర్ క్వశ్చన్. మేము ఫిట్గా ఉండడానికి ఫిజికల్గా ఇంత ట్రైన్ చేస్తుంటాం కాబట్టి ఫిట్గా ఉంటాము. సో మీరు మీ డైట్ ప్లాన్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు? ఇంత ఫిట్గా ఉన్నారు కదా ఇప్పుడు కూడా, చూడడానికి 18 ఏళ్ళ. దానికి చాలామంది యాక్టర్లు చాలా చేస్తారండి. బట్ నేను నిజంగా చెప్తున్నాను, నేను అంత పెద్దగా డైట్ ఫాలో అవ్వను. అంటే నాకు చాలా ఇంటి ఫుడ్ అన్న అమ్మ ఫుడ్ అన్న చాలా ఇష్టం. అందరం ఇంట్లో తినే పిండి వంటలతో సహా అన్నీ తింటాను. సో పెద్దగా ఫాలో అవ్వను. ఇప్పుడు దాకా పెద్ద మీ రేంజ్ ఫిట్నెస్ అవసరం పడలేదు సినిమాల్లో. సో పడిన రోజు ఐ థింక్ మీ దగ్గర నుంచే టిప్స్ తీసుకొని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సార్. కొన్ని ఉంటాయి కదా నాన్నగారు, నార్మల్గా ఎంత తిన్నా లావ్ అవ్వరు, అది గాడ్ గిఫ్ట్ అంటారా కాదా? అలాంటి గిఫ్టే మీకు ఉంది. డెఫినెట్గా అంతే అండి, అదృష్టం అయితే. ఓకే, అంటే ఇప్పటి వరకు బాయ్స్ అందరు అడిగారు, మరి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కదా. 1 minute. నాన్నగారు ఇప్పుడు ఫిట్నెస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు కనపడుతున్నాయి కదా, అక్కడ దెర్ ఆర్ సో మెనీ ఆబ్స్టికల్స్ ఉన్నాయి మా దగ్గర. ఆబ్స్టికల్స్ అంతా కూడా మా వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. దే యూస్ టు ప్రాక్టీస్ దోస్ ఆబ్స్టికల్స్ అవన్నీ కూడా. మీరు ఏమన్నా ట్రై చేస్తారంటే కూడా మా టీమ్ ఇట్ ఈస్ ఆల్సో బీన్ రెడీ. ట్రై చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అవన్నీ ఉండి మామూలుగా జనరల్ ఆడియన్స్ అందరూ ఉంటే వాళ్ళ ముందు చక్కగా చేసేస్తా. మీరందరూ ప్రొఫెషనల్స్, రోజు మీరు ట్రైనింగ్ చేసి ఇప్పుడు నన్ను ఆల్మోస్ట్ ఒక జూనియర్ని ర్యాక్ చేసినట్టు ర్యాక్ చేయడానికి మీరు వేసిన స్కెచ్ అని నాకు అర్థమవుతుంది. నేను సస్తే పాడింది. మీరు ఆల్రెడీ పడిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ నేను ఇంకా ఈ పోలీస్ గ్రౌండ్స్లో ఉండి మీరు చేయాల్సిందే అంటే నేను తప్పించుకోలేను. కానీ బట్ ముందు అట్లీస్ట్ నా రిక్వెస్ట్ అయితే చెప్తున్నా, ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. బట్ మీరందరూ చేస్తుంటే చూడాలని ఉంది దగ్గర నుంచి. మీ మూవీలో స్టార్టింగ్ అష్టాచెమ్మ నుంచి మొన్న వచ్చిన హాయ్ నాన్న వరకు మీ యొక్క యాక్టింగ్ అంటే మీరు జోవియల్గా ఫ్రెండ్లీగా ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్విస్తూ ఉంటారు. అంటే దాని యొక్క సీక్రెట్, ఆ సీక్రెట్ మాకు కావాలి సార్. మేము అట్లా చేస్తాం. సీక్రెట్ అయితే మైక్లో చెప్పండి, చెవులో చెప్తా. సార్ మీరు నటించిన మూవీలో పిల్ల జమీందార్ మూవీ, భీమ్లీ కబడ్డీ జట్టు జెర్సీ చాలా ఇష్టం సార్. ముఖ్యంగా పిల్ల జమీందార్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అది తలబడి కళ్ళబడి నిలబడిన సాంగ్ చాలా ఇష్టం సార్. అంటే మూడ్ అవుట్ అయినప్పుడు ఆ సాంగ్ అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం సార్. మీరు వేదికల నుంచి అలంకరించే పెద్దలు ఒక అవకాశం ఇస్తే ఆ సాంగ్ ఒకసారి వాడు సార్.
పాడండి ప్లీజ్. సార్ ఇది మొన్న త్రుటిలో మన ఒలింపిక్ మెడల్ చేజార్చుకున్న వినేష్ ఫోగట్ గారు ఇదే రెజ్లింగ్ అంటే తల్లబడతాం వినేష్ ఫోగట్ కోసం మీరు ఈ పాట డెడికేట్ చేస్తున్నారు. తనకి డెడికేట్ చేస్తూ అదేవిధంగా నా తమ్ముళ్ళు ఎస్సీటీ బీసీలు కూడా మీకు ఇచ్చే మెసేజ్ అనుకోండి. ఒకసారి సాంగ్ వినండి. సో స్వీట్. తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు, తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు, సంకల్పం నీకుంటే ఓటమికైనా వణికేరా, బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి, వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకువరా, నిశరాత్రి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయినురా, నీ శక్తి ఏదో తెలిసిందంటే నీకింకా తిరిగేది, ప్రకాశంలో సూర్యుడి మల్లె ప్రకాశంలో చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి, ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంలో చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి, పిడికిలిలే బిగించి వీడు అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే దోర్చుకుంటూ గమించు అనేదా, రేపుందని తల లోకాన్ని నమ్మి అలతడితో ఆగదు భూమి, గిరా గిరా తిరిగేస్తుంది క్రమంగా మా స్థిరంగా, ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రతీకమే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే, అసాధ్యం నేతకుంటూ సమాజం రేపొద్దంటూ లోకాన్ని నమ్మి అలసట ఆగదు భూమి గిరగ్. రైట్ సార్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది శ్యామ్ సింగరే పార్ట్ 2 మూవీ. ఓకే. ఓ యంగ్ ఒకడున్నాడు, ప్రెసెంట్ వాడు ఉన్నాడు, వాడు శ్యామ్ సింగరే లేడు కానీ పార్ట్ 2 చేయొచ్చు. పార్ట్ 2 చేయాలి సార్. సరే మీకోసం చేద్దాం అయితే. సార్ హాయ్ సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. చాలా ఆ పాట కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ దాన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే మురళీకృష్ణ గారు కూడా చెప్పారు దట్ యూ హ్యాడ్ అన్ ఇంజరీ అని. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ కరెక్ట్ టైంలో కరెక్ట్ సాంగ్ పాడారు. థ్యాంక్ యూ. హాయ్ సార్. మీ లైఫ్లో మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీకు ఇన్స్పిరేషన్ అనేది ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అయితే చాలా చాలా ఇన్స్పిరేషన్లు ఉన్నారండి. నాకు కమల్ హాసన్ గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అండ్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే ఐ థింక్ అష్టాచమ్మానే బేసిక్. ఒక రకంగా నేను డైరెక్టర్ అయిపోదాన్ని ఫిక్స్ అయ్యి నేను ఆ పనుల్లో ఉన్నాను. అనుకోకుండా అష్టాచమ్మ ఆఫర్ వచ్చింది. అంటే యాక్టింగ్ అన్నది ఇంట్రెస్ట్ ఉన్నా సరే అవ్వలేమేమోలే, కష్టం, మనకెవరూ తెలియదు అని హోప్ వదిలేసుకున్న టైంలో అష్టాచమ్మలో ఒక చిన్న పాత్ర చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. దానికోసం సరే చేయాలా అని ఆలోచిస్తూ ఎందుకో ఐ థింక్ సరే ట్రై చేద్దాం అనుకున్నాను. ఐ థింక్ దట్ ఇస్ మై బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ దెబ్బకి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శశాంక్ సార్. హాయ్ శశాంక్. సార్ మీ అంటే సుందరానికి దసరా సినిమా అప్పుడైతే అయోమయంలో ఉండే సార్ మేము. ఎప్పుడంటే అందుకు మేము ప్రిపరేషన్లో ఉండే, సినిమాకి పోవాలన్నా లేకపోతే చదువుకోవాలా, సినిమాకి పోవాలన్నా చదువుకోవాలా, అంతా సెటిల్ అయిన సినిమాకే పోయినాం సార్. ఎప్పుడు అంటే సుందరానికి దసరా 2 ప్రిపరేషన్ అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్ ముందే వచ్చినాయి సార్. 2 ఎగ్జామ్స్ వచ్చాయి సార్. ఎందుకలా నా రిలీజ్ డేట్ లో ఎగ్జామ్స్ టైం లో పడుతున్నాయి? నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. మైండ్ రిలీఫ్ కావాలంటే అయినా సినిమాకి వెళ్ళారు. ఎస్ సార్ పక్కా. మీరైతే క్లియర్గా ఉన్నారు కదా సార్. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేదంటే మా తరపున ఒక్క డైలాగ్ కావాలా సార్, బెస్ట్ డైలాగ్ సార్, ఒక్క డైలాగ్ సార్. జమ్మి వెట్టి చెప్తాన్న బద్దల్ బాసింగల్ అయితే ఎట్లయితే గట్లయి చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. పిల్ల జమీందార్ డైలాగ్. పిల్ల జమీందార్లో పెద్ద డైలాగ్స్ ఏది? ఏ డైలాగ్? కృష్ణ. ఇప్పుడు ఈ 3 వాటిలో ఏదో ఒకటి పట్టుకోము. పౌదుక్కుతం ఏంటది? కృష్ణ ఎప్పుడు వచ్చి తీవి అదేగా. యా దట్స్ ఆల్. థ్యాంక్ యూ. చాలా మంది ఆ కృష్ణ డైలాగ్ని లూప్లో వినుంటారు కదా 10 సార్లు. బట్ అదైతే నాని గారు, నేను పర్సనల్గా ఆ డైలాగ్ ఎన్నోసార్లు విని చాలా మైండ్ రిలీఫ్ అయ్యేది. అలాంటి ఫన్ డైలాగ్స్ ఐ థింక్ పిల్ల జమీందార్లో అసలు చాలా ఐ థింక్ కాన్స్టెంట్గా ఉంటాయి. అండ్ ఐ థింక్ భలే భలే మగాడిలో కూడా అలాంటివి చాలా ఉండుంటాయి. అవును. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా మీరు వచ్చిరాగానే అందరితో కలివిడిగా ఉండడం, అప్పుడే మీకు న్యాచురల్ స్టార్ ఎందుకు వచ్చిందో అప్పుడే అర్థమైంది. యు ఆర్ రియల్లీ న్యాచురల్ స్టార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా సార్ మీరు ఇంతవరకు చూసాం. యాక్చువల్గా నేనేమైనా మిస్ అయ్యానేమో మీరు యూనిఫామ్ అని గూగుల్లో కొట్టాను, అలా మీ యూనిఫామ్ ఫోటో లేదన్నమాట. అవునండి. ఇప్పుడే మాట ఇచ్చారు చేస్తామని. చేస్తున్నాను. ఫీల్ వెరీ హ్యాపీ సార్.
థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా ఐ థింక్ ఒకసారి మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాను, మీ ఒపీనియన్, మీ అందరి ఒపీనియన్ అడుగుతాను. ఇఫ్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ యాజ్ కాప్, ఐ హోప్ ఐ విల్ పాస్. సార్ వన్ డౌట్ సార్, చెప్పండి. ఎనీ గవర్నమెంట్ ఆఫర్స్ యూ టు వర్క్ ఇన్ ఏపీ పోలీస్ ఆర్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ యూ రెడీ టు జాయిన్ ఇన్ ఫోర్స్ సార్? 100% అండి. మధ్యలో సినిమా వాళ్ళు నాకు కొంచెం గ్యాప్ ఇస్తానంటే హ్యాపీగా వచ్చి చేస్తాను. యా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యువర్స్ మూవీలో మీరు ఇస్తా, ఫస్ట్ ఆల్ మీరు చెప్పాలి. ఐఎమ్ ఎలిజిబుల్, యూ థింక్? సార్ యు ఆర్ 100% ఎలిజిబుల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్ ఎనీ ఛాన్స్, వన్ ఛాన్స్ టు యాక్ట్ యువర్ మూవీ సార్. యాక్ట్ చేస్తారా? ఎస్ సార్. కాపర్ రోల్ చేస్తారా, ఏదైనా చేస్తారా? ఎనీ యాక్ట్, ఏదైనా సరేనా? ఓకే, తప్పకుండా అండి. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. తప్పకుండా అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు వినోద్ సార్. హాయ్ అండి. మీరు జెర్సీ మూవీలో ఇండియా టీం నుంచి క్రికెట్ ఆడారు కదా, మన ఇండియా టీంలో మీకు ఫేవరెట్ క్రికెటర్? ధోని గారు చెప్పేద్దాం. సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్. మీ పేరు నాని, అంటే చిన్నపిల్లలకి పిలుస్తూ ఉంటారు కదా నాని నాని అని, మీరు ఆ విషయంలో మీరు చాలా లక్కీ సార్. ఎందుకంటే ఆఫ్టర్ మీకు 60-70 వచ్చినా నాని ముద్దుగా పిలుస్తారు. అదే స్కెచ్, అదే ప్లాన్. మన ఎప్పుడు చాలామంది ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతున్నారు, అదేంటి నాన్నగారు ఏంటి ఏజ్ కనపట్లేదు, మీరు ఇంకా అలాగే ఉన్నారు ఏదంటే అది సగం పేరు వల్లే అనుకుంటా. మైండ్లో నాని నాని అంటే ఏజ్ చిన్నది అనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే నార్మల్గా నాని గారు ముద్దుగా పిలుచుకుంటారు నాని నాని అని చెప్పి, అంటే మీరు ఫస్ట్ నుంచి అదే పేరా లేకపోతే ఫస్ట్ నుంచి ఇంట్లో అంతా పిలిచేది అదే పేరు. యాక్చువల్లీ నా పేరు నవీన్ బాబు, అంటే నా పాస్పోర్ట్లో. ఓకే. బట్ అది ఒట్టి టీచర్స్ తిట్టడానికి పిలిచేవారు, ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ నాని అని పిలిచేవారు. ఇక అదే కంటిన్యూ చేసి ఇంకా ఆ పేరుని ఇంకా మర్చిపోయారేమో నాకు తెలిసి మీరు. పూర్తిగా అప్పుడప్పుడు పిలిస్తే పలకం కూడా పలక నా పేరు. మర్చిపోయారు కాబట్టి. ఓకే, అంటే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు ఫస్ట్ బెటాలియన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ జెర్సీ మూవీ ఇక్కడ షూటింగ్ అయింది సార్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు అవును, క్రికెట్ మ్యాచ్ తమిళనాడు టీంతో. ఐ రిమెంబర్. ఐ థింక్ 3 6లు ఇన్ రో. నో, ఫస్ట్ 2 4లు, మూడో 6. ఇదే గ్రౌండ్ లో, ఇదే గ్రౌండ్ అండి సార్. ఇక్కడ ఆ షూట్ అయిన జెర్సీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, మీ రాబోయే సరిపోదా శనివారం మూవీ కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ బెటాలియన్ తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. అవ్వాలని కోరుకుంటున్నాను. సచ్ ఎ నైస్ మెమరీ, మీరు భలే గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇనిషియల్గా మీరు వచ్చింది ఒక డైరెక్టర్ అవుదామనే అప్రోచ్ తోటి వచ్చారు సార్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. బట్ మీరు యాక్సిడెంటల్గా అయ్యారా, మీ విల్లింగ్తో అయ్యారా తెలియదు, కానీ ఒక న్యాచురల్ స్టార్ అంటే ఎట్లాంటి హావభావాలైనా అవలీలగా పలికించే ఒక స్థాయికి వచ్చారు సార్. ఇప్పుడు మీరు ఇనిషియల్గా ఆ అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద ఫిలిం స్టార్ ఈ జర్నీలో మీరు లైఫ్ని డిస్క్రైబ్ చేయాలంటే లైఫ్ గురించి మీరు ఇచ్చే స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ అంటే ఒకటేనండి, నాకు అర్థమైంది ఏంటంటే సక్సెస్ ఈజ్ ఓవర్ రేటెడ్ అండి. అంటే ఏదో అది రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నాక అక్కడికి వెళ్తే ఇంకొకటి ఏదో ఉంటుంది. సో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒట్టి డెస్టినేషన్ మాత్రం ఇంపార్టెంట్ కాదు. ప్రతిరోజు ఈరోజు మీరు ఏదో ఒక దానికోసం ఏం చేస్తున్నారు సరే, కానీ ఈరోజు చాలా ప్రెషియస్, ప్రతి మూమెంట్ చాలా ప్రెషియస్. లాస్ట్ 20 ఏళ్ళు ఎప్పుడైపోయిందో నాకే తెలియదు, సడన్గా గుర్తులేదు. సో నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మన కెరియర్లన్నీ ఒక బ్లింక్ అండ్ మిస్లో వెళ్ళిపోతాయి. సో మనం ఎక్కడికో రీచ్ అవ్వడానికి కాన్స్టెంట్గా ట్రై చేయకుండా ఈరోజు ఉన్న మూమెంట్ని మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే టు లివ్ లైఫ్ అనుకుంటున్నాను. దట్స్ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ సరిపోదా శనివారం సక్సెస్ మీట్ కూడా ఇక్కడనే జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ నాని గారు. స్ట్రైట్ సారీ ఇక్కడ. ఓకే, హాయ్ అండి. దిస్ ఇస్ సాయి కృష్ణ సార్. సాయి కృష్ణ గారు హాయ్. మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కదా మీకు, అవును, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చెయ్యము అంటే అది మాకు కూడా యూజ్ అవుతుంది, మాకు కూడా ప్రొఫెషనల్ లైఫ్. ఏంటంటే బేసిక్గా బ్యాలెన్స్ చేయలేము అన్నది నేర్చుకుంటే ఐ థింక్ మనం మచ్ మోర్ పీస్ఫుల్గా ఉంటాం. ఎక్కడో వచ్చాట కొంచెం అక్కడ ఇక్కడ ఇంబ్యాలెన్స్లు అవుతాయి, బట్ ఇట్స్ ఓకే. మనం నిజాయితీగా మనం హానెస్ట్గా ఉన్నంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేయాలని ట్రై చేయకూడదు. ఆ ప్రెషర్ మనం తీసుకోకూడదు. మనకు కుదిరినంత వరకు మనం అలా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు కుదరదు అండ్ ఇట్స్ టోటలీ ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా పేరు రవీందర్ సార్. సార్ అది నా లోపల ఉన్న దాన్ని మీ ద్వారా తెలియదు అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూలో డ్రగ్స్ ఒకటి. సో యూత్ అనేది ఏంటంటే హీరోస్ని ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ ఉన్న డయాస్ మీద మా ప్రియాద కమాండెంట్ గారికి, నా సీనియర్ ఆఫీసర్లకు నా యొక్క నమస్కారాలు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అది ఉడతా పంజాబ్ అనే మధ్యలో విన్నాను 10 years బ్యాక్.
సో మీ ద్వారా ఈ డ్రగ్స్ యువత అంటే దానికి బానిస అవుతున్నారు, తర్వాత స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న రీజన్స్కి చనిపోతూ ఉన్నారు. సో ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మంచి మాట అన్నారండి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్, ఇట్స్ అ సీరియస్ టాపిక్, ఆబ్వియస్లీ వీ నీడ్ టు డిస్కస్. బట్ చాలామంది డ్రగ్స్ చెడు, డ్రగ్స్ వల్ల యువత పాడైపోతున్నారు అని చెప్తున్నామే తప్పితే ప్రతి చోట దాంతో ఉండే యాక్చువల్ ప్రాబ్లం ఏంటో ఎవరు చెప్పట్లేదు. అండ్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటో అర్థం కాకపోతే అది ఎందుకు చెడో అర్థం కాదు. చాలాసార్లు మన సెలబ్రిటీస్ కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ డ్రగ్స్ వల్ల యువత పాడైపోతున్నారు, డ్రగ్స్ చాలా చెడు అని అంటాం. కానీ అది ఎందుకు డేంజరస్సో తెలియకపోతే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ యువత కానీ వాళ్ళు ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఒక క్యూరియాసిటీ అదేంటి అని తెలుసుకోవడానికి, అండ్ దెన్ తర్వాత అలవాటు పడతారు. బట్ యాక్చువల్లీ అదేంటంటే ఇప్పుడు సాధారణంగా ఈరోజు మనం ఇప్పుడు హాయిగా మనశ్శాంతిగా కూర్చొని ఉన్నాం కదా, సరదాగా నవ్వుకుంటున్నాం కదా ఇందాకటి నుంచి. డ్రగ్స్ అనేది ఏం చేస్తుందంటే ఇదే మనశ్శాంతిని, ఇదే హాయిగా నవ్వుకోవటం అనే దాన్ని అది తీసుకుంటే కానీ మనం చేయలేని పరిస్థితికి మనని తీసుకెళ్తుంది. అదేనా మనం ఏదైతే ఈరోజు ఫ్రీగా మనం హాయిగా ఎంజాయ్ చేస్తున్నామో, మంచి మూడ్లో ఉన్నామో, ఒకసారి డ్రగ్ తీసుకోవడం మొదలెట్టారంటే మిమ్మల్ని కంప్లీట్గా డౌన్కి తీసుకెళ్ళిపోయి మీరు కొంచెం మీరు లెగిసి కూర్చొని మీరు కొంచెం హ్యాపీగా అంటే ఇప్పుడు మామూలుగా ఫీల్ అవ్వాలన్నా సరే దాని అవసరం పడేలాగా మిమ్మల్ని చేస్తుంది. సో బేసిక్గా మనకి ఏదైతే జనరల్గా మనం ఒక మంచి ఎనర్జీ ఉందో, హ్యాపీగా ఉందో, దీన్ని కూడా తీసుకెళ్ళి దాని మీద డిపెండ్ అయిపోయేలా చేస్తుంది. అంటే మనం దాని మీద ఒక తెలియకుండా అది చాలామంది ఏమనుకుంటారంటే అది డ్రగ్స్ లాంటివి ఏదో తీసుకుంటే ఏదో ఒక రకమైన జాయ్ వస్తుంది, ఒక సంతోషం. మీకు అర్థం కావట్లా, మీకు బేసిక్గా ఉండే జాయ్ కూడా తీసేస్తుంది. మీలో మీకు రోజువారీ ఉండే లైఫ్లో మీకు బేసిక్ ఆనందాలు, బేసిక్ జాయ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బయటికి లాగేసేదే డ్రగ్స్. చాలామందికి ఇది రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. సినిమాల్లో చూపిస్తారు కదా, డ్రగ్స్ చేసేసి చాలా హ్యాపీ అయిపోయి పార్టీ చేసుకోవడం ఇలాంటివి చూపిస్తారు. బేసిక్గా అది చాలా తప్పు, చాలా అబద్ధం. ఏం చేస్తుందంటే యాక్చువల్లీ డ్రగ్స్ మీకు మామూలుగా ఇంట్లో కూర్చొని సరదాగా ఒక టీవీ చూస్తూ మీరు ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దాన్నంతా తీసేసి మిమ్మల్ని సాడ్ చేసేసి మళ్ళీ మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ బేసిక్ హైని ఇస్తుంది. సో అది ఒక రకంగా మిమ్మల్ని కంప్లీట్గా క్రాష్ చేసి కొంచెం పైకి లాగడానికి ట్రై చేసేటప్పటికి ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతుంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డేంజర్, ఇట్స్ అ పాయిజన్ బేసిక్గా. ఊరికే ఇప్పుడు అదేదో చాలా ఎక్సైటింగ్ విషయం కానీ మీకు చెడు కాదు, అది ఎక్సైటింగ్ విషయమే కాదు, అది ఇట్ ఈస్ పాయిజన్ బేసిక్లీ. అండ్ చాలామందికి కేవలం ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా పిల్లలకి కానీ ఎవరికైనా యూత్కి కానీ డ్రగ్స్ చెడు అని చెప్పాలంటే డ్రగ్స్ చెడు అని చెప్తే సరిపోదు. డ్రగ్స్ ఎందుకు చెడు, వాట్ విల్ ఇట్ మేక్ యూ ఫీల్ అండ్ హౌ విల్ ఇట్ క్రాష్ యూ అని చాలా క్లియర్గా చెప్పగలిగితే ఐ థింక్ దెర్ విల్ బి అ మేజర్ చేంజ్. అండ్ ఐ విష్ దాన్ని రిలేటెడ్ క్యాంపెయిన్స్ యాక్టివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ దానికి కాంట్రిబ్యూట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి నేను కానీ వీ ఆల్ వాట్ ఎవర్ వీ కెన్ డూ, ప్లీజ్ యూజ్ అస్ అండ్ వీ వాంట్ టు డూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు హాసిని. హాసినియా? కాదు సార్. ఒట్టి హాసినియా? నా ఫేవరెట్ హీరో మీరే సార్. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన సినిమా హాయ్ నాన్న. హాయ్ నాన్న? ఓ అర్థమైంది, నీ టేస్ట్ అర్థమైపోయింది నాకు. అందులో నాకు ఇష్టమైన పాట గాజుబొమ్మ అమ్మాడి సాంగ్. నాకు కూడా ఐ డోంట్ నో నా ఫేవరెట్ సాంగ్స్ కూడా. యా, మిమ్మల్ని చూసాక నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ. మీ నాన్న ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేదు, ఇంట్లో ఉన్నారా? హాయ్ నాన్న ఇస్ చిల్లింగ్ ఎట్ హోమా? నైస్. ఓకే. మీరు ఏమన్నా అవకాశం ఇస్తే ఫోటో దిగాలని ఉంది. ఏమన్నా అవకాశం ఎందుకు, ఫోటో దిగే అవకాశం ఇస్తుందా? సార్ నాని గారు కౌమేగా చేస్తా అన్నారు, ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. పర్ఫెక్ట్, రెడీ. హాయ్ నాని గారు. సార్ జైన్ సార్. హాయ్ నాని గారు, మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను.
పిల్ల జమీందార్లో మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు, తర్వాత యూనిఫామ్ వేసుకోలేదని ఎలాగో మీరు చెప్పేశారు. అడుగుదాం అనుకున్నసరికి చెప్పారు పోలీస్ క్యారెక్టర్ అన్నారు. ఇమేజ్, పోలీస్ ఇమేజ్ హైక్ చేసేటట్లు చూడండి, డౌన్ చేసేటట్లు చేయకండి సార్. బాగా నెక్స్ట్ ఫిల్మ్ కదే అండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో సరిపోతే శనివారంలో ఒక విలన్ ప్లే చేస్తున్నాడు సార్, కానీ దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తాను తర్వాత సినిమా. ఇంకోటి ఏంటంటే సార్, ఎస్ఐ అని చెప్పేసి ఎస్పీ గారి స్టార్లు పెట్టుకోవడం అట్లా చేయకండి, కరెక్ట్గా రూల్ అడిగి చేసుకొని చేయండి సార్. అది మేము అలాగే చేస్తామండి. కొన్ని చాలా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి 100 సినిమాలు నడుస్తుంటాయి ఇయర్లీ. అందులో కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళందరూ రీసెర్చ్ చేయరు. ఇంకా వాళ్ళందరూ కూడా బెటర్ అయితే ఇండస్ట్రీ ఓవరాల్గా ఇంకా బాగా షార్ప్ అవుతుంది. ఎందుకంటే సినిమాలు చూసేసి ఆ ఎస్పీ గారిని కూడా ఎస్ఐ అని పిలుస్తున్నారు, అలా కాకుండా ఉండడానికి. యా, అది కొన్ని ఫిల్మ్స్లో అండి, రీసెర్చ్ లేని ఫిల్మ్స్లో జరుగుతుంది. సో ఐ రియలీ హోప్ మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నా వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. నేను కూడా 25 మూవీస్ చేశాను సార్. అవునండి, మీరు ఏం చేశారు? యాక్టర్ సార్ నేను. ఓ అవునా, మీరు కూడా చెప్పండి ఆ ఫిల్మ్స్ అనేది. సో స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు ఇది సెల్ఫ్ డిఫెన్స్ క్రోమేగా అని సార్ 1930లో స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ కళ ఇది. రాను క్రమేణా మన ఇప్పుడు తెలంగాణలో కూడా డీజీ గారు, మన అడిషనల్ డీజీ సార్, దాంతో ఈ క్రోమేగా ట్రైనింగ్ అనేది ఇక్కడ శిక్షణా కేంద్రం సార్. స్టేట్ మొత్తంలో ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం సార్ మేము. వీళ్ళంతా ఇన్స్ట్రక్టర్ సార్. ఇప్పుడు మీకు చిన్న డెమోస్ చేసి చూపిస్తారు సార్. ఇప్పుడు ఫిజికల్ అటాక్లో భాగంగా బ్యాక్ నెక్ లెగ్ సార్. ఇది గంగరాజు మరియు కోటి ఇద్దరు చేసి చూపిస్తారు సార్. నెక్స్ట్ సార్, ఫార్వర్డ్ మూవింగ్ హగ్. దీన్ని మీకు సామ్యుయల్ మరియు నవీన్ చేసి చూపిస్తారు సార్. నిలబడ్డ వ్యక్తిని సడన్గా ఎవరైనా ముందు నుంచి వచ్చి హక్ చేసుకొని గట్టిగా పట్టుకుంటే ఎలా రిలీఫ్ చేసుకోవాలి చూడండి సార్. నెక్స్ట్ సార్, రైఫిల్ గ్రాఫ్టింగ్. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ దగ్గరికి ఎవరైనా అడ్రస్ అడగడానికి వచ్చి రైఫిల్ లాక్కుంటే ఎలా దాన్ని అచ్చేసుకుంటారో ఇప్పుడు మీరు తిలకించండి సార్. నెక్స్ట్ సార్, పిస్టల్ థ్రెట్ ఫ్రమ్ బ్యాక్. ఎవరైనా నిలబడే వ్యక్తిని వెనక నుంచి పిస్టల్తో అతన్ని బెదిరించినప్పుడు ఎలా దాన్ని డిఫెండ్ చేసుకుంటారో చూడండి సార్. నెక్స్ట్ అటాక్ సార్, నైఫ్ అటాక్ రిబ్ లెవెల్ సార్. తర్వాత సార్, స్టిక్ అటాక్ ఫ్రమ్ సైడ్. రఘు అండ్ మై సెల్ఫ్. ఎవరైనా మన స్టిక్తో వచ్చి సైడ్ నుంచి అటాక్ చేస్తే కర్ర తీసుకొని సైడ్ ఎలా ఏ విధంగా చేసుకోవాలి డిఫెండ్ చేసి చూపిస్తాడు సీన్ సార్. ట్రై చేయమంటున్నారు సార్, ఒకసారి చేద్దాం. సరే, ఓకే. మన ముందు న్యాచురల్ స్టార్ నాని సార్ మరియు ఏఆర్ఎస్ఏ సీన్ సార్ చిన్న డెమో ప్రాక్టీస్ చేస్తారు. పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. ఎవరైనా మన యొక్క నుదుటి మీద పిస్టల్ థ్రెడ్ చేస్తే ఏ విధంగా డిపెండ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు సీన్ సార్ చూపిస్తాడు. ఓకే, ఒకసారి ఓకే సీన్ సార్, మీరు చేశారు. ఒకసారి న్యాచురల్ స్టార్ నాని సార్తో కూడా చేయిస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. సార్ ఇప్పుడు తన యొక్క న్యాచురల్ స్టైల్లో పిస్టల్ని రిలీజ్ చేసుకుంటారు. వెరీ గుడ్ సార్. ఓకే, పిస్టల్ని ఏ విధంగా కింద పడేయచ్చు అని కదా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారు మనకి చూపించడం జరిగింది. వెరీ గుడ్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ యాక్ట్కి సంబంధించి. అది ఆబ్వియస్లీ ఐ థింక్
నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది. ఒక రకంగా ఆయన తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నా చేయి కూడా తిరిగిపోయింది. మా ఫైటర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఆయన కొంచెం ఒరిజినల్గా ఉన్నారు. అందుకే నేను మళ్ళీ తిరిగి తీసినప్పుడు నేను మెల్లగా కొడుతున్నాను, ఎందుకంటే మేము మా ఫైటర్లని తగలకుండా కొడతాం. ఆయన ఇలా కాదు సార్, గట్టిగా అంటున్నారు. ఓకే, అర్థమైంది రియాలిటీకి రీల్కి ఉన్న తేడా అని. యా, బట్ అమేజింగ్ ఫర్ ద హోల్ టీమ్. గ్రేట్ వర్క్. నాని గారు మన ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. సో ఎన్నో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొని ఉంటారు. మీ చిన్నప్పుడు ఒకలాగా, మీ హీరో అయినాక ఒకలాగా, అండ్ ఈరోజు ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ అండి ఈరోజు. అంటే ఈ షో చూసే వాళ్ళకి ఇంతమంది ఉన్న ఒక ఈవెంట్కి ఒక హీరో వచ్చాడు లాంటి షో వాళ్ళ మైండ్లో అయి ఉండొచ్చు. బట్ నా మైండ్లో ఇంతమంది హీరోలు ఉన్న ఒక షోకి నేను వచ్చాను. చాలు. టీవీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సరిపోదా శనివారం రిలీజ్ అయ్యే ముందు ఇలా మీ అందరితో ఈ టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక శనివారం త్వరలోనే మీకోసం షో అరేంజ్ చేసేలాగా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? డన్. ఓకే, సో నాని గారు స్పందన చెప్పారు, మీరందరూ ఎంజాయ్ చేశారా ఈ సాయంత్రం? సరిపోలా జోష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ ఫ్యూచర్కి మీరందరూ సూపర్ సక్సెస్ఫుల్ కాప్స్గా మీ ప్రొఫెషన్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.